జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేమ స్వరూపులారా, దేశ విదేశాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ఇక్కడ ఆసీనులైనటువంటి కేంద్ర మంత్రివర్యులు సుల్తాన్ అహ్మద్, టీజీ వెంకటేష్, భక్తి వేదాంతం గారు, వారణాసి వెంకటేశ్వరులు, మదన గోపాల్, రఘురామరెడ్డి, ఆర్టీఓ గారు, అందరికీ పేరు పేరున ఇక్కడ ఆసీనులైనటువంటి వాళ్ళు, ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీల్లో జరుగుతున్నటువంటి లైవ్ లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం, సంక్రాంతి, బాలసాయిబాబా జన్మదిన సందర్భాలను పురస్కరించుకొని మీరంతా కూడా దీనజనులనే మనం అంటే ఎవరైతే మన సేవలను పొందుకున్నారో వారినే ప్రత్యక్ష భగవంతులుగా అనుకుంటూ వాళ్ళందరికీ వీలు పట్టంతలో సేవలు అందిస్తూ కేవలం సేవా నిరతి ద్వారానే ఇహపరములు పొందేటట్టుగా ఇంటిల్లిపాది సుఖంగా సంతోషంగా ఉంటూ వెంకటేష్ గారు అన్నట్టు ప్రతి ఒక్కరూ 100 సంవత్సరాలు హాయిగా ఉండాలని నేను ఏమంటున్నానంటే, ఎవరెవరు ఏ ఏ వయస్సు వాళ్ళు ఉన్నారో ఆ వయస్సులో ఇప్పటికి ఉన్నవన్నీ తీసేసి మిగతా 100 వయస్సు అంటే ఇంకొక 100 సంవత్సరాలు మీరంతా సుఖంగా సంతోషంగా ఉంటూ ఇంటిల్లిపాది ఆనందంగా సేవ అనే మాధ్యమాన్ని తీసుకొని భగవత్ సేవకు, భగవద్ ఆశీస్సులకు, భగవత్ కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులై ఇహపరములు పొందేటట్టుగా బాలసాయి భగవానుని ప్రేమపూర్వక శుభాశీస్సులు. ప్రేమ స్వరూపులారా, మనమంతా ఈ భారతదేశంలో జన్మించటం ఇది ఎన్నో జన్మల సుసంస్కారం. మనకు పుణ్యము పురుషార్థము ఇప్పటి ముప్పటిగా ఉంటే తప్ప మనం ఈ భారతదేశంలో మన ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ జన్మించడం అతి దుర్లభమైనటువంటిది. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఏదైనా ఒక దేశం అంటూ ఉంది అంటే అది క్రైస్తవ మతమై ఉంటుంది లేదా మహమ్మదీయ మతమై ఉంటుంది. కానీ ఇక్కడ మనకు భిన్నత్వంలో ఏకత్వము, ఏకత్వంలో భిన్నత్వాన్ని చాటి చెప్పింది. ప్రపంచ దేశాల్లో ఆధ్యాత్మికానికి, శాంతికి రాజధానిగా నిలిచి ముందుకు నడిపించేది కూడా మన భారతదేశం. అటువంటి భారతదేశంలో మనమందరం ఇక్కడ జన్మించడం అంటే అవతార పురుషులు, మహనీయులు, ఎంతో మంది సాధువులు, సంతులు, మహర్షులు, ఋషులు, తపస్సులు ఎంతో మంది జన్మించి మళ్ళీ 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 ఈ దేశమే కావాలంటూ జన్మిస్తున్నటువంటి మనకు తెలుసు పుణ్యపురుషులు రాముడు, కృష్ణుడు, మహావీరుడు, జైన్, ముహమ్మద్ ప్రవక్త, యేసు ప్రభు, ఎవరైనా సరే ఈ ఆసియా ఖండంలో జన్మించిన వాళ్ళే. బుద్ధుడు, ఇటువంటి చోట జన్మించిన వారితో పాటుగా జన్మించినటువంటి మనమంతా కూడా ఎంతో అదృష్టవంతులు. వారితో పాటుగా మనకు కూడా ఎంతో భగవదాశీస్సులు లభించినట్టే లెక్క. ఏది ఏమైనప్పటికీ అటువంటి దేశంలో జన్మించిన మనం మరి ఆ సంస్కృతి సంస్కారాలను, మనకున్నటువంటి ఆధ్యాత్మిక సంపదను దాన్ని పరిపుష్టి చేయాలి. మీకందరికీ తెలుసు, యజ్ఞం, యాగము, ప్రార్థన, ధ్యానము, ధారణ, ఆ తర్వాత భజనలు, ఆ తర్వాత పూజలు, పునస్కారాలు, ఇటువంటివి ఎన్నో యోగ సాధనలు ఉన్నా అవన్నిటి లక్ష్యం భగవంతుడి ఆశీస్సులు పొందటం, భగవద్ సామీప్య సాయుధ్య ఐక్యములు పొందటమే. అట్లే మనకు తెలుసు, మన హైందవ సంస్కృతిలో లేదా మహమ్మదీయ సంస్కృతిలో కాగా
మనకు క్రైస్తవ సంస్కృతిలో కూడా చేస్తున్నటువంటి ప్రార్థనలు కానీ ఏవైనా కానీ అది కేవలం భగవద్ ఆశీస్సులు పొందటానికే. మరి యజ్ఞము చేస్తే భగవద్ ఆశీస్సులు వస్తాయి, యాగము చేస్తే భగవద్ ఆశీస్సులు వస్తాయి, జపతపములు హోమములు చేస్తే భగవద్ ఆశీస్సులు వస్తాయి. కాబట్టి ఏ ఒక్కటి చేసినా భగవద్ ఆశీస్సులు వస్తున్నాయి. ఇవి అన్నిటినీ మనం క్రోడీకరించుకొని జపం చేయాలంటే ఒక గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి, తపము చేయాలంటే ఒక జపమాల కొనుక్కోవాలి, ఆ తర్వాత యజ్ఞయాగాదుల కృతులు చేయాలంటే దానికి కావలసినటువంటి అన్ని మూలికలు వనమూలికలు ఖర్చుతో కూడుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి. ఆ తర్వాత ఇన్ని చేసినా మనము ఒక్కొక్క గుణము ద్వారానే భగవంతుడిని స్తుతిస్తున్నాం. భగవంతుడు ఏమిటంటే వట్టి ఒక మనకు తెలుసు, అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భానువు. అంటే ఒక్కొక్క దేవుడి గుణాన్ని ఒక్కొక్కటే చెబుతున్నాం. భగవంతుడు అన్నవాడు సర్వగుణములు సకల సుగుణముల ధుని, అతను సకల సుగుణములటువంటి గని. అటువంటి వాడికి ఏదో ఒక్క గుణాన్ని మాత్రం ఆపాదించడం కాకుండా ఇన్ని గుణములు కలిసి ఒకటే ఒకటి ఏమిటంటే భగవంతుడి అన్ని గుణములు ఇమిడి ఉన్నవి. మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒక మహోన్నత గుణం, అదే సేవ. ఒక సేవ చేస్తే చాలు భగవదైక్యానికి, భగవత్ సామీప్య సాహిత్యములకు, భగవత్ కృపా కటాక్ష వీక్షణాలకు మనం పాత్రలు కాగలము. భగవంతుడు అత్యంతంగా ఇష్టపడేది అభిషేకమో, అలంకారమో, నమస్కారమో. భగవత్ సంబంధమైనటువంటివి ఏవి చేయాలన్నా మనకు యజ్ఞయాగాదులు, క్రతువులు ఇటువంటివే మీడియాగా ఉండేవి. కానీ కలియుగంలో కేవలం సేవ ద్వారానే ముక్తికి పోగలిగినటువంటి మహత్తరమైనటువంటి మహత్తు కలిగినటువంటి యుగమే కలియుగం. అందరూ అనుకుంటున్నట్టుగా కలియుగం అంటేనే ఏదో పెద్ద కలశాలకు నిలయమని, కష్టమని, నష్టమని, ఎంతో దుర్బుద్ధి దుర్గుణాలు కలిగి ఉంటామని, ఎక్కడ చూసినా సమస్యలు అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్ని ఉన్నా సరే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద ద్వారా ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అటు రాష్ట్రమే కానీ దేశమే కానీ ఎప్పటికీ కూడా సుభిక్షంగా ఉండి తీరుతుంది. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో మనమంతా కూడా సుభిక్షంగా ఉంటాము. దీనికి కారణం ఒకటే ఒక మీడియా. అటు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం పొందటానికి మనకు కావలసినటువంటిది సేవా నిరతి. కాబట్టి మనం యజ్ఞయాగాదులు కూర్చొని జపం చేయాలంటే ఒక లక్ష మంత్రం మనం జపిస్తే ఆ 1,00,000 సార్లకు ఎప్పుడో ఆ మంత్రము సిద్ధించి ఫలితం లభిస్తుంది. యజ్ఞయాగాదులు చేస్తే అది వరుణుడు తీసుకొని వెళ్ళి ఆ తర్వాత దేవతలకందరికీ ఇచ్చి దేవతలంతా అనుగ్రహించి ఆ తర్వాత మనకు వర్ష రూపంలో అనుగ్రహాన్ని వర్షింపజేయటమంటూ ఉంటుంది. కానీ సేవ చేయటం ద్వారా అప్పటికప్పుడే ఫలితం వచ్చేటట్టుగా, అప్పటికప్పుడే మనకు ఇహపరములు లభించేటట్టు, మరి సూక్ష్మంలో మోక్షంలాగా అప్పటికప్పుడే మనకు ఇహము పరము కరతలామలకమవుతుంది. ముందు దాని ఉదాహరణ కూడా చెప్తాను మీకు. మనకు ఒక మూలకు కూర్చొని యజ్ఞయాగాదులో జపతపాలో చేసుకుంటూ భగవంతుని గురించి మనము జపం చేస్తూ తపం చేస్తూ సోమరి జీవితాన్ని గడపడం వలన భగవంతుడికి ఎప్పుడు కూడా సంతోషం అంటూ ఉండదు. భగవంతుడు సోమనాథుడు కానీ సోమరినాథుడు కాదు. కాబట్టి సోమరి వాళ్ళంతా కూడా మనం ఏది పుణ్యాన్ని పురుషార్థాన్ని సంపాదించుకోలేము. భగవంతుడు స్వతహాగా భూమి మీదకి అవతరించి రకరకాల అవతారాలతో మనుషుల దగ్గరికి వచ్చి మనుషుల మధ్య మనుషుల్లో పిల్లల్లాగా, పెద్దల్లాగా, స్త్రీల్లాగా కలిసిమెలిసి ఉంటూ సేవా నిరతిని 10 మందికి తను చేయింపచేస్తూ ఉంటే మనము మాత్రం ఎక్కడో మూలకు కూర్చొని జపమో తపమో చేస్తూ ఉంటే మనకు ఒరిగేది ఏమీ లేదు. ఎవరి కాళ్లకు వాళ్ళు దండం పెట్టుకొని నిండు 100 ఏళ్ళు బతకాలంటే ఎంత నిష్ప్రయోజనమో. మన ఇంటి భార్య పిల్లలను మాత్రం చూసుకుంటూ ఏదో జపమో తపమో చేసుకుంటే అది అక్కడికి మాత్రమే ఒక పరిధికి ఆగిపోతుంది. దీనికి ఉదాహరణగా ఒకసారి భగవంతుడు ఒక దేవదూతను భూపైకి పంపి ఆ దేవదూతకు చెబుతాడు ఏమిటంటే భూలోకంలో తిరిగి చూసి
భూలోకంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారా, ఎక్కడ ఎటువంటి మంచి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎటువంటి చెడు జరుగుతుందో వచ్చి చెప్పమని చెప్తాడు. అప్పుడు ఆ దేవలోకంలో నుంచి వచ్చినటువంటి ఆ దేవదూత మొత్తం భూమంతా తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ మనకి ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇక్కడ భూమిపైన జరుగుతున్నటువంటి విషయాన్నంతా భగవంతుడికి చెబుతుంది. చెబుతూ ఆ దేవదూత ఏమంటుందనంటే, భగవంతుడా, ఈ భూలోకంలో అన్ని చోట్ల తిరిగినాను కానీ ఒక్క చోట మాత్రం నాకు చాలా కష్టం అనిపించింది, నష్టం అనిపించింది. అక్కడ మాత్రం నేను ఏమీ చెయ్యను లేకపోయినాను, మీకు మాత్రం వార్తను మాత్రమే అందించగలుగుతున్నాను అంటాడు. ఏమిటి అదేనంటే, ఒక భూలోకంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అన్ని దుర్గుణాలు కలిగిన వ్యక్తులు, కష్టాల నష్టాల పాలైన వాళ్ళు, చెడ్డ మనుషులంతా ఒకే చోట చేరి ఆ గ్రామం నానా రకాల ఇబ్బడి ముబ్బడినటువంటి కష్టాలకు గురై ఉంది అని అంటాడు. అంటే మరి భగవంతుడు నీవేం చేసినావు అని అంటాడు. నేను మీకు నన్ను చూసి రమ్మన్నా ఏది చర్య తీసుకోలేకపోయినానని. అంటే భగవంతుడు ఏమంటాడంటే, నీకు ఉన్నటువంటి శక్తులు నీకు ఉన్నాయి కదా, మరి అటువంటి దుష్ట గుణములు కలిగినటువంటి గ్రామాన్ని నువ్వు ఎందుకు దహించి వేయలేదు, ఎందుకు నాశనం చేయలేదు, అప్పటికప్పుడు ఆ గ్రామాన్ని ఎందుకు పెకిలించి వేయలేదు అని అడుగుతాడు. అప్పుడు దేవదూత ఏమి సమాధానం ఇస్తుందనంటే, భగవంతుడా, ఆ గ్రామంలో ఒక్కతను మాత్రం ఒకడు భక్తుడు ఉన్నాడు, అతను మూలకు కూర్చొని మీ గురించి జపిస్తూ ఉన్నాడు, అతనికి మంచి పాండిత్యం ఉంది, మంచి జ్ఞానం ఉంది, మరి అందరితో పాటు అతను కూడా ఎక్కడ నశిస్తాడో అనే ఉద్దేశంతో ఆ గ్రామాన్ని వదిలేసి మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాను అంటాడు. చాలా తప్పు చేశావు నువ్వు. మొట్టమొదట నీవు పరిసమాప్తి చేయవలసింది, సంహరించవలసింది ఆ మూలకు కూర్చొని ఎవడైతే ధ్యానం చేస్తూ కూర్చున్నాడో వాడినే మొదట నువ్వు చంపిండవలసింది అని అంటాడు. అంటే దేవదూతకు ఆశ్చర్యం కలిగి, ఇదెందుకు స్వామి, మరి అతను మంచివాడు కదా అని. వాడు మంచివాడైనంత మాత్రాన, జ్ఞాని అయినంత మాత్రాన సరిపోదు, అతనిలో జ్ఞానం ఉంది, ఆ చుట్టూ ఉన్న వాళ్లకు మంచి మార్గంలో పెట్టగలిగినటువంటి విలువలు ఉన్నాయి, ఆ చుట్టూ ఉన్నటువంటి మంచి చెడ్డవాళ్లను మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత తనకు తెలుసు అన్ని జ్ఞానములు కూడా సేవ చేస్తూ వాళ్ళందరినీ మార్గం మధ్యంలో ఉంచి భగవంతుని వైపు నడిపించే తెలివితేటలు కూడా ఉన్నాయి. అటువంటి వాడు మూలకు కూర్చొని బట్టి తపస్సు చేయడం వల్ల ఆ మొత్తం గ్రామం అంతా కూడా చెడు గుణములు, చెడ్డ మనుషులు, చెడు పనులతో నిండి ఉంది కాబట్టి ఇప్పటికి కూడా మించిపోయింది లేదు, మొత్తం గ్రామాన్ని నాశనం చేయమంటాడు భగవంతుడు. అంటే దీంట్లో అర్థం ఏమిటంటే, కేవలం జపమో తపమో చేసుకుంటూ కూర్చున్నంత మాత్రాన భగవద్ ఆశీస్సులు లభించవు. మరి జపతపములు మాత్రమే చేస్తూ ఉన్నప్పుడు అది మాత్రమే సరిపోతుంది అనుకుంటే, భగవద్ ఆశీస్సులు పొందవలసిన వాడు భగవత్ శాపానికి గురైనాడు. కారణం, అతనిలో అన్ని తెలివితేటలు ఉండి, అన్ని చేయగలిగి ఉండి, జ్ఞానము ఉంది, తపస్శక్తి ఉంది, అన్నీ ఉండి కూడా అక్కడ ఉన్న వాళ్ళకు మంచి మాటలు చెప్పడం, మంచి మార్గంలో నడిపించడం, సేవా నిరతిని అందించడం, ఇటువంటివి ఏమీ చేయకపోయినాడు. కాబట్టి భగవంతుడి శాపానికి గురై వాడు అంతటి భక్తుడైనా నశించిపోయినాడు. కాబట్టి కేవలం మనం ఏదో ఇంట్లో ఫోటోల దగ్గర కూర్చొని జపం చేస్తున్నాం, తపం చేస్తున్నాం, నగర సంకీర్తనలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, మనకు వచ్చిన డబ్బుతో బ్యాంకులో అకౌంట్లో వేసుకుంటున్నాం అంటే ఏ భగవంతుడికి సంతోషం కలగదని. భగవంతుడి గుణం ఏమిటంటే సేవ. ఇప్పుడు ఉదాహరణకు ఒట్టి సేవ ద్వారానే ఇహపరములు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసు, హనుమంతుడు రాముడి సేవ చేస్తూ చేస్తూ రాముడంతటి దేవుడుగా ఖ్యాతి గావించబడినాడు. మరి దయ్యమో భూతమో పిశాచమో ఏదో పట్టిందనంటే హనుమంతుడి గురించి మనం ప్రార్థిస్తుంటాం, పూజిస్తుంటామే కానీ రాముణ్ణి కాదు. అంటే రాముణ్ణి కూడా మించి హనుమంతుడు మించిపోయినటువంటి వాడు. అంటే అర్థం ఏమిటి, సేవలో ఉన్నటువంటి మహత్వం అటువంటిది. అట్లే నదులు ఉన్నాయి, లేదంటే ఆవులు ఉన్నాయి, లేదా మాతృమూర్తులు ఉన్నారు. అట్లే ఎంతో మంది మహర్షులు ఉన్నారు, తపస్సులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా లోకంలో దేవతలుగా గుర్తించబడ్డారు. ఏమీ లేనటువంటి నదులు ఉన్నాయి, అవి ఏది మాట్లాడకుండా నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటూ పోతున్నటువంటి నది ఉంది. ఒక్కసారి స్నానం చేస్తే చాలు ముక్తి వస్తుంది. అంటే ఏమిటి, సకల దేవతలు అందులో ఉన్నారని. వాటి కొరకే కదా మనం పుష్కరాలు అంటూ పోతుంటాం. మరి పుష్కరాలకు పోకుండా ఎక్కడో ఎగ్జిబిషన్లకో లేకపోతే ఎక్కడ క్లబ్బులకు పబ్బులకు ఇటువంటి తిరగడం చేయడం ఏదే చేస్తూ ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారైనా ఏదో ఒక పుష్కరానికి పోతుంటాం. కారణం, సకల దేవతలు అందులో ఉన్నారని. అట్లే గోవు, ఒక దేవుణ్ణి మనం పూజిస్తే ఒక దేవుడు ఉంటాడు, రాముడో కృష్ణుడో నేను ఇంకొకరు.
గోవును పూజించడం వల్ల 33 కోట్ల దేవతలు ఉన్నారంటే మరి ఒట్టి శాంతయుతమైనటువంటిది, 10 మందికి సేవానిరత కలిగినటువంటిది, హింస పెట్టినా కూడా శాంతియుతంగా పాలనిచ్చి మనల్ని పోషించేది, ఒకవేళ పసిపాపకు తల్లి మరణించి ఉన్నా ఇమ్మీడియట్ గా పట్టవలసింది కూడా గోవు పాలే, మరి ప్రాణాన్ని నిలబెడుతుంది కూడా. కాబట్టి మన హైందవ సంస్కృతిలో ఇటు గంగకు, ఇటు గోవుకు, ఇటు బ్రాహ్మణులకు, ఇటు సాధువులకు, తపస్సులకు, ఋషులకు, మహర్షులకు అంతా కూడా పెద్ద పీట వేసి ఉంది. దాన్నే ఇప్పుడు మన ఎడం పక్క ఉన్నటువంటి వారు అటు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ వీళ్ళు ఇంకా మనకు ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, బజరంగ దళ, ఇటువంటి అనుబంధ సంస్థలు కానీ వీళ్ళంతా కూడా ఈ సేవలు కూడా భుజాన వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి మనం ఏదైనా ఒక ధ్యానం చేయాలంటే ఒక మహమ్మదీయుడు మహమ్మదీయ మతంలో చేస్తాడు, క్రైస్తవుడు క్రైస్తవ మతంలో చేస్తాడు, అంటే హిందువు తన పూజ యజ్ఞ యాగాది కృతులు చేస్తాడు. కానీ సేవకు మాత్రం జాతి మత కుల భేదములు లేకుండా అటు మహమ్మదీయులే కాకుండా హిందువులకే కాకుండా క్రైస్తవులకే కాకుండా ఎవడు కష్టంలో ఉంటే వాడి కష్టంలో ఆదుకొని సకల మతముల వాళ్ళు కూడా భగవంతుని ఆశీస్సులు పొందే అవకాశం ఒకటి. జాతి మత కుల వర్ణ భేదములు లేనటువంటిది, ఎల్లలు లేనటువంటిది, ప్రాంతములు లేనటువంటిది సేవ. కాబట్టి ఎవరికైనా ఒక జ్వరం వచ్చిందనంటే జ్వరం పోతుందిలే నీకు అని అంటే వాళ్ళ జ్వరం పోదది, నీకు కూడా పుణ్యం రాదు, పురుషార్థం రాదు. ఒక మాత్రను, ఒక వేడి నీళ్లు మంచిగా కాగేటువంటి వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసో చక్కెర వేసో ఇస్తేనే నయం అవుతాడు. అట్లే ఎవడైనా ఆకలితో ఉన్నాడంటే నీకు ఆకలి తీరిపోతుందిలే, మంచి రోజులు వస్తాయంటే కుదరదు. వాడికి ఆ పూట కొద్దిగా అన్నం పెట్టి ఆ తర్వాత వాడికి కావలసింది చెబితే వాడికి నేర్చుకునే అవకాశము, అట్లే చేసిన వాడికి పుణ్యము పురుషార్థం తప్పుతాయి. కాబట్టి మనకు ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నప్పుడు మరొక ఉదాహరణ మానవ సేవ ద్వారానే ముందు చెప్పి ఉన్నాను మీకు. వట్టి భగవంతుడిని అనుకుంటూ జపమో తపమో చేసుకుంటూ ఒక మూలకు కూర్చుంటే మాత్రం భగవద్ అనుగ్రహం కలగదు. భగవద్ అనుగ్రహం కంటే ముందు భగవద్ ఆగ్రహం కలుగుతుంది అని ఒక ఉదాహరణ చెప్పాను. ఇప్పుడేమంటున్నాను, అప్పటికప్పుడే సేవ ద్వారా ముక్తి రాగలిగేది. ఎన్ని యుగాలు గడిచినా భగవంతుడి ఆశీస్సులు మనకు లభిస్తాయో లేదో తెలియనటువంటిది. పూర్వంలో మహర్షులు పంచాగ్నులను పెట్టుకొని ఆ తర్వాత 2 కాళ్ళు యాలాడేసి భగవంతుడి గురించి భగభగలాడే మంటల్లో భగవద్ కటాక్షం కొరకు కృషి చేసేవాళ్ళు. ఆ తర్వాత ఎన్నో వేల సంవత్సరాలు బొటకన వ్రేలు పైన నిలబడి భగవంతుని గురించి తపస్సు చేసేవాళ్ళు. అయినా భగవద్ అనుగ్రహం వచ్చేదో రాదో వాళ్ళకు తెలిసేది కాదు. అత్యంత ఉత్కృష్టమైనటువంటి ముక్తి మోక్షం కూడా వస్తుందో లేదో చెప్పడానికి లేదు. కానీ ఒక చిన్న సేవ ద్వారా అప్పటికప్పుడే ప్రాపంచికమైనటువంటి ఫలితం, పారమార్థికమైనటువంటి ఉత్కృష్ట స్థానం, భగవత్ సాహిత్య ఐక్యములు పొందేదానికి ఒక చిన్న ఉదాహరణతో త్వరలో ముగించబోతున్నాను. ఒకసారి ఒక మందిరం దగ్గర ఒక మాధవ శర్మ అనే ఒకడు జీవిస్తుంటాడు. అక్కడే తను భగవత్ సంబంధమైనటువంటి భక్తికి అతను తన భక్తి మార్గంలో ఉంటూ ఇతరులను కూడా భక్తి మార్గం భగవంతుడి వైపు నడిపిస్తూ ఉండేవాడు బాల్యం నుంచి కూడా. అతనికి కూడా ఒక చిన్న కోరిక కలిగింది, ఏమిటంటే ఒక చిన్న గుడి నిర్మించాలి అని. కానీ అతనికి ఉన్నటువంటి సంపాదన గుడి కట్టడానికి కానీ గుడిలో విగ్రహం పెట్టడానికి కానీ చాలదది. అటువంటిప్పుడు తను అక్కడ కష్టపడి ఇక్కడ కష్టపడి వాటితో పోగేసి వీటితో పోగేసి ఒక గుడి కట్టే స్థాయికి వస్తాడు. గుడి కట్టి అందులో భగవంతుడిని కూడా ప్రతిష్ఠించి అక్కడ ఒక పూజారిని కూడా ఏర్పాటు చేసి దీపధూప నైవేద్యములంతా కూడా ఏర్పాటు చేస్తాడు మాధవ శర్మ. ఆ తర్వాత తనకు భగవత్ సంబంధమైనటువంటి తదనంతరం తన కార్యక్రమాలు చూసుకోవడానికి ఒక ధర్మకర్త కావాల్సి ఉండింది. అతను రోజు మందిరం బయటికి రావటం, వచ్చిపోయే వాళ్ళను గమనిస్తూ ఉండటం. ఆ వచ్చిపోయే వాళ్ళల్లో ఎవడైనా ఒక మంచివాడు దొరికితే అక్కడ తన గుడికి ధర్మకర్తగా నిర్వర్తించి తన దేహానంతరం ధూపదీప నైవేద్యములకు తనను నియమించాలని అతని కోరిక. అట్లా రోజు చూస్తూ ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు, కొట్టి దండం పెట్టుకోవడం, ఇంటికి పోవటం. ఇటువంటప్పుడు మాధవ శర్మ కూడా నిరాశ కలిగి అయినా సరే కొంతకాలం పాటు ఇట్లే నిరీక్షిస్తూ ఉందామనే ఉద్దేశంతో చూస్తూ ఉండే ప్రయత్నాన్ని మానుకోకుండా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. ఒకసారి ఒక చింపిరి జుట్టు ఉన్నవాడు, అంటే నాలాగా
అట్లే అది చినిగిపోయిన బట్టలు వేసుకున్నటువంటి వాడు ఆ మార్గ మధ్యంలో ఒకసారి అక్కడ ఒక రాయి కనపడితే ఆ రాయిని పెకిలించి పక్కకు వేస్తాడు. కారణం ఏమిటంటే ఎంతో మంది ఆ దారి గుండా తిరుగుతూ ఉన్నారే తప్ప కాలు కొట్టుకుంటున్నారు, కాళ్ళకు గాయం అవుతుంది, రక్తం కారుతుంది, అయినా కూడా ఆ రాయిని తీసేద్దామనే చిన్న ఆలోచన దగ్గరికి తట్టకపోయింది. ఆ తర్వాత సోమరి గుణం చేత ఆ చిన్నకున్నటువంటి ఏదో ఒకటి చిన్నగా చేస్తే సరిపోయి ఆ రాయిని కూడా తీసివేయడానికి సోమరిగా ఉంటూ అతను వ్యతిరేకిస్తూ తిరుగుతుండేవాడు అనమాట. అంటే భగవంతుడి సంబంధంగా ఆశీస్సులు మాత్రం చాలనే ఉద్దేశంతో గుళ్ళకు మాత్రమే, కానీ మధ్యలో జరుగుతున్నటువంటి సాటి మానవుడికి తోటి మానవుడికి జరుగుతున్నటువంటి గాయాలను కూడా గమనించకుండా ఉంటూ ఉంటే ఒక పలుగు పారాన్ని తీసుకొని వచ్చి ఆ బీదవాడు, నేను ఎవరైతే అన్నానో ఆ చింపిరి జుట్టు చిరిగిన బట్టలతో ఉన్నవాడు ఆ పలుగును పారను తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ రాయిని పెకిలించి పక్కకు వేస్తాడు. ఆ పనిని చూసినటువంటి మాధవ శర్మ ఆ చింపిరి జుట్టు చిరిగిన బట్టల దగ్గరికి వచ్చి, నీవు నా మందిరానికి భవిష్యత్తులో ధర్మకర్తగా ఉండాలి, నా తదనంతరము లేదా నేను ఉన్నప్పుడు కూడా భగవత్ సంబంధమైనటువంటి దేవుడికి కావలసినటువంటి ధూప దీప నైవేద్యమును కూడా నువ్వే పెట్టాలి అంటాడు. అంటేనే ఈ చిరిగిన బట్టల వాడు చింపిన జుట్టు వాడు ఆశ్చర్యపోయి, స్వామి మీరు నాలో ఏమి చూసినారని మీరు నన్ను ఎందుకు ఇట్లా అంత ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడుతున్నారు, నేను మీకు చేసినటువంటి సహాయం కూడా ఏం లేదు అంటాడు. అంటే తిరుగుతున్నటువంటి 100 మందికి లేనటువంటి సేవా నిరతి నీకు ఉంది, 10 మందిని మేలు నాశించే గుణము నీలో ఉంది, నీవు ఇంతమంది చూస్తూ గాయపడుతూ రక్తం కాడుతూ తిరుగుతూ ఉన్నా నీవు ఒక్కడికి మాత్రం ఇంతమంది కష్టాన్ని గమనించి ఆ రాయిని తీసివేశావు, కాబట్టి ఇది ఒక్క మంచి గుణం చాలు అని అంటేనే ఆ తర్వాత ఆ చిరిగిన వాడు చింపిన చుట్టల వాడు ఆ గుడికి ధర్మకర్తగా మారుతాడు. భగవంతుడు కూడా ఇంత 100 మంది తిరుగుతూ ఉన్నా తనను ధూపదీప నైవేద్యాలు భవిష్యత్తులో సమర్పించడానికి కూడా భగవంతుడు అప్పటికప్పుడు వాడికి ఒక సామాజిక స్థాయిని కూడా కల్పించినాడు. ఆ తర్వాత తన దగ్గరికే చేర్చుకున్నాడు. కాబట్టి మానవ సేవను మించింది మాధవ సేవ కానే కాదు. మాధవ సేవ చేస్తే మాత్రం మానవ సేవతో మనకు ముక్త్యో మోక్షమో వస్తుందనుకుంటే కుదరదు. కాబట్టి ఎక్కడో కనపడని వినపడని భగవంతుడి కంటే ముందు కనపడేవాడు వినపడేవాడు అప్పటికప్పుడు కష్టాన్ని స్వీకరించేవాడు ఒక చిరునవ్వు చిందించేవాడు కళ్ళల్లో ఒక సంతోషకరమైనటువంటి మెరుపును కనపరిచేవాడు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావాన్ని వ్యక్తపరిచేవాడే దీనుడు, సహాయాన్ని పొందేవాడు, కష్టాల్లో ఉన్నవాడు. కాబట్టి ప్రేమ స్వరూపులారా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ఏదో భక్తులుగా ఉన్నామనుకుంటూ భగవత్ సంబంధమైనటువంటి కారణాలు మాత్రమే చూస్తూ అట్లనే మానుకోవాల్సిన పని లేదు. అదనంగా మనకు ఉన్నటువంటి 1 రూపాయలు 5 పైసలు ఖర్చు పెట్టినా కూడా ఒక పేదవాడు మనకు దొరుకుతాడు. మనకు ప్రత్యక్షంగా కంటి ఎదురుగా కనపడుతూ అప్పటికప్పుడు ఆశీస్సులు అందించేవాడు, కనపడని దేవుణ్ణి కూడా చూపించేవాడు, సంతోషపరిచేవాడు ఎవరంటే బాధితుడు, కష్టాల్లో ఉన్నవాడు, ఈతి బాధలు గురైన వాడు, బీదవాడు. కాబట్టి మొట్టమొదటి నమస్కారం ఇటు బీదవాడికే పోతుంది, బాధితుడికే పోతుంది, దీనుడికే పోతుంది, కానీ భగవంతుడికి కాదు. కాబట్టి ఇటు బీదవాడిని ఇటు భగవంతుడిని పక్కపక్కలో పెట్టి ముక్తి కావలసిన వాడు మొదటి సేవను మొదటి నమస్కారాన్ని ఎవరికి పెట్టాలంటే బీదవాడికి, కష్టాల్లో ఉన్నవాడికి, ఈటి బాధల్లో ఉన్నవాడికి, రోగాలతో రొప్పులతో ఉన్నవాడికి, తనంతకు తను ఏది చేసుకోలేదంటే వాడికి, అటువంటి వాడికి సేవ చేయడం ద్వారా మనకు అప్పటికప్పుడు ముక్తి, మోక్షం, సుఖం, సంతోషం అన్నీ కూడా శీఘ్రగతిన మనకు వెన్నంటి ఉంటూ మన ఇంటిల్లిపాదిని వెన్నంటి ఉండి భగవంతుడు మనమంతా సురక్షితంగా సుఖంగా ఉండేటట్టుగా చూస్తూ అంత్యదశలో తనను ఐక్యం కూడా చేసుకుంటాడు. కాబట్టి బాబా గారి భక్తులు మనకు తెలుసు కూడా, మన ఒక సాయి కంటులో మన సాయి సాంప్రదాయంలో మాత్రమే సేవకు పెద్ద పీట వేయబడింది. పూర్వంలో ఏదైనా ఉన్నారంటే ఉపదేశాలు చేసేవాళ్ళు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, కష్టాలు నష్టాలు ఉన్నాయంటే ఆశీస్సులు మాత్రం అందించేవాళ్ళు. అట్లా కాకుండా ఆధ్యాత్మికం అన్నది వట్టి ఉపన్యాసాలకు మాత్రము ఉపదేశాలకు మాత్రమే సరిపోదు, అది భౌతికంగా కూడా చేయవలసినది అని తెలియపరుస్తూ ఇటు లౌకికంగా అటు అలౌకికంగా ఇటు భౌతికంగా అభౌతికంగా ఇహము పరానికి నాంది వేసి సూక్ష్మంలో మోక్షమిస్తూ సుఖ సంతోషాన్ని అనుగ్రహించేవాడే సాయిబాబా.
కాబట్టి ఎవరైతే మనం అంతా ఇక్కడ సాయిబాబా భక్తులం అనుకుంటున్నామో ఊరికే భజనలు చేస్తూ బాబా గారి జన్మదినానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని పోవడం, లేదనంటే ఏదైనా కష్టం ఉందంటే మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవడం, లేదా ఎప్పుడెప్పుడు ఒక ఇంటర్వ్యూ తీసుకుందామా, చేతిని చూద్దామా, మూతిని చూద్దామా, ఏది బాబా గారు ఏది సృష్టిస్తే తీసుకొని వెళ్ళిపోదామా, ఇటువంటి వాటి వలన మనకు పెద్ద ప్రయోజనం అంటూ ఉండదు. ఆశీస్సులు లభిస్తాయి, కానీ ఈ ఒక్క పూట తిని మరుసటి రోజు తినకపోతే మనం ఉండలేము. ఒక్క పూట ఆశీస్సులు తీసుకొని జన్మంతా వచ్చిందంటే కూడా మనకు లాభం ఉండదు. మరి జన్మంతా ఆశీస్సులు రావాలంటే మనం జీవించినంత కాలం ఆ జన్మాంతం భగవంతుడికి రుణపడి ఉన్నాం. మరి నడిచే భగవంతుడు, పలకరించే భగవంతుడు, అప్పటికప్పుడు మనల్ని కావలసినట్టుగా ఆదుకునే భగవంతుడు ఎవరంటే బాధితుడు, బీదవాడు. దానికి మనకు సాయి కట్టులో నారాయణ సేవ అని కూడా పెట్టుకున్నాం. మరి ఒక బీదవాడిని నారాయణుడు అన్నాం. నారాయణుడు బీదవాడు అంటే అటు బీదవాడైనా, నారాయణుడైనా, కైలాసంలో శివుడైనా, ఇంకొక చోట ఉన్నటువంటి ఏ దేవుడైనా బీదవాడే, మన కంటి ఎదురుగా నడయాడేవాడే. ప్రత్యక్ష భగవంతుడు ఎవరంటే నేను మాత్రం కాదు, ఒక బీదవాడు. నేను నాకు ఏమి ఇచ్చినా పెద్ద సంతోషపడను, నాకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఇచ్చే భగవంతుడికి మనం ఏమి ఇచ్చుకుంటాం? భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు ఎవడంటే బీదవాడు. భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదంటే సేవ. వీటి ద్వారా భగవత్ సామిత్య సాహిత్య ఐక్యములు పొంది ఇహపరములు పొందేటట్టుగా మరొక్కసారి ప్రేమపూర్వక శుభాశీస్సులు అందిస్తున్నారు.
Now we have the divine blessings and the divine message from our beloved Bhagavan Sri Balasai Babaji. Now we will continue our service activities. Our Honorable Minister of Tourism, Government of India, who is accompanied by our T.G. Venkatesh Garu, because today